ఒక్కటి తక్కువైంది పుష్ప అని డైలాగ్ ఉంది కదా, అలానే ఎంఐ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసింది గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అవడానికి కట్ ఆఫ్కి 1 మార్క్ తక్కువైంది. 93 చేంజ్ వచ్చిన అమ్మాయికి 94 చేంజ్ రావాలి. సో ఇప్పుడు తను కీ చూస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ కీస్ ఛాలెంజ్ చేసింది అనమాట, 1 మార్కే కదా రావచ్చు అని. అన్ని క్వశ్చన్స్ తెలిపోయి ఒక క్వశ్చన్ మిగిలింది, అదే క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ ఏంటంటే కౌటిల్య అర్థశాస్త్ర గురించి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయమంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, సెకండ్ వచ్చి ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఇచ్చారు. అమ్మాయి ఏంటంటే ఆబ్వియస్లీ 2 క్వశ్చన్స్ కరెక్ట్ అని పెట్టింది, 2 ఆన్సర్స్. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంటుందంటే సెకండ్ కరెక్ట్ కాదు, బికాస్ అర్థశాస్త్రాల్లో పాలిటిక్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంది, కింగ్స్ వీళ్ళందరి గురించి ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో హైకోర్టు ఏం చెప్పిందంటే సోర్స్ ఏంటని అడిగింది. వీళ్ళు ఒక బుక్ తీసుకెళ్లారు, ఆన్లైన్ కాపీ, అది కూడా ఒరిజినల్ లేదు వీళ్ళ దగ్గర. లేకపోతే ఆన్లైన్లో టూ మెనీ బుక్స్ ఉంటాయి. మీరు ఆస్పిరెంట్ని జనరల్ అవేర్నెస్ పేపర్ అని చెప్పినప్పుడు జనరల్గా అడగాలి తప్ప ఇలా మీరు ఎక్కడెక్కడి నుంచి డౌన్లోడ్ చేసి అడిగితే దే కెనాట్ డూ ఇట్. ఓకే, ఆస్పిరెంట్స్ చాలా కష్టం. ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే ఎన్సీఆర్టీలో ఎకనామిక్స్ ఉంది అర్థశాస్త్రాలు అని చెప్తుంది. ఆస్పిరెంట్కి 1 మార్క్ ఇవ్వమన్నారు. ఇన్ఫాక్ట్ ఈ కేసులో ఏమైందంటే మెయిన్స్ రాయడానికి పర్మిషన్ ఇచ్చారు ముందు, కేసు లేట్ అవుతుందని. తన మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యింది. సో లక్కీగా ఈరోజు ఫైనల్ డెసిషన్ కూడా తనకు ఫేవరబుల్గా వచ్చింది. సో 1 మార్క్ అని కూడా మనం ఎప్పుడు లైట్ తీసుకోకూడదు. ఇలాంటివి ఛాలెంజ్ చేస్తే సమ్ టైమ్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఫాలో మీ ఫర్ మోర్.